7 నెలల క్రితం పెళ్ళైంది, అంతలోనే ఆత్మహత్య చేసుకుంది ఒక నవవధువు. హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవిక. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ అమ్మాయి పేరు దేవిక. శరత్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చాలా ఆనందంగా తీసుకున్నారు. ఆ దృశ్యాలు కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి, చూపించబోతున్నాం. కానీ ఇంతలోనే ఏమైంది? 7 నెలల్లోనే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? దీనికి కారణం వరకట్న వేధింపులు అని చెప్తున్నారు. 7 నెలల క్రితం శరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది దేవిక. గోవాలో గ్రాండ్గా వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరి వివాహం గోవాలో జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది దేవిక శరత్ల వివాహం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ ఈ వివాహానికి హాజరయ్యారు. ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతోనే దేవిక శరత్ల వివాహం జరిగింది. కాజాగోడ్లోని ప్రశాంతి హిల్స్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కి ఉరి వేసుకొని దేవిక ఆత్మహత్యకు పాల్పడింది. దేవిక ఆత్మహత్యకు కారణం ఏంటి? కేవలం వరకట్న వేధింపులే కారణం అని తెలుస్తోంది. ఆత్మహత్యకు శరత్తో గొడవలే కారణమని దేవిక కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పెళ్ళైన కొన్ని రోజులకే శరత్ అసలు స్వరూపం తెలిసిందని చెప్తున్నారు. శరత్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు అని దేవిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ చనిపోయింది అని చెప్తున్నారు. తమ బిడ్డను చనిపోయేలా చేశారు అని దేవిక తల్లి ఆరోపిస్తున్నారు. దేవిక తల్లి రామలక్ష్మి తన కుమార్తె మరణానికి కారణం దేవిక భర్తే అని చెప్తున్నారు.